మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మనీషా. నా ఛానల్కి వెల్కమ్. ఈ వీడియో చాలా స్పెషల్. ఇది రీయూనియన్. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. సో వాళ్ళందరినీ కలవడానికి నేను వెళ్తున్నాను. సో మేము ఏమేమి చేశానో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నేను అదంతా తీసేస్తా కదా. ఫస్ట్లీ అందరినీ చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. యాక్చువల్లీ నేను లేట్ వెళ్ళాను, అందుకే వాళ్ళందరూ ఎక్కిరిస్తున్నారు. సో నేను యాక్చువల్లీ వాట్సాప్ గ్రూప్లో 9:30 వరకు రీచ్ అవ్వాలని పెట్టాను, బట్ నేనే లేట్ వెళ్ళాను. సో అందుకే వాళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు. సో యాక్చువల్లీ స్కూల్ డేస్ అనేది చాలా స్పెషల్ డేస్ అనొచ్చు. 12th January 2025 ఇయర్ స్టార్టింగ్ నేను ఇలా రీయూనియన్తో పాటు స్కూల్ ఫ్రెండ్స్ని కలవడం అనేది చాలా స్పెషల్ అనొచ్చు. చాలా మూవీలో చూపించినట్టు మనం 10th క్లాస్ ఫ్రెండ్స్ని ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కలవడం, ఆ ఫీలింగ్ అసలు మాటలో చెప్పలేము, డిఫైన్ చేయలేము. నా హ్యాపీనెస్కి అసలు లిమిట్స్ లేవు. చాలా హ్యాపీ అనిపించింది అందరినీ కలవడం, ఆ గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకోవడం. చాలా స్పెషల్ డే అని చెప్పొచ్చు. అండ్ ఈ డేస్ మళ్ళీ రావు. అందరూ వాళ్ళ హ్యాపీనెస్, హ్యాపీ మూమెంట్స్ అండ్ సాడ్ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకున్నాము. స్కూల్ డేస్లో ప్రతి చిన్న మూమెంట్స్ కూడా నాకు గుర్తుండిపోతాయి. సో స్కూల్ డేస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా స్పెషల్ డేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడంతా మేము యాక్చువల్లీ ప్లాన్ చేసింది 20-25 మెంబర్స్, బట్ ఎండప్ ఆల్ విత్ ఓన్లీ 11. లాస్ట్ మూమెంట్లో కొంతమంది డ్రాప్ అయ్యారు, బట్ నో వరీస్. మేమున్న వాళ్ళతో చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఇది అలంకృత రిసార్ట్. సో ఆ రిసార్ట్లో ప్లాన్ చేసుకున్నాము అందరం కలవడం అనేది, ఒక డే అవుటింగ్ ప్లస్ మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని. సో అందరం ఫస్ట్ మేము కలిసి స్టార్ట్ అయ్యి కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము ప్లేస్ అంతా. ఎక్స్ప్లోర్ చేశాక ఫస్ట్ మేము కొన్ని ఇండోర్ గేమ్స్ ఆడుకొని లంచ్కి వెళ్దామని అనుకున్నాము ప్లాన్. సో 1 to 3 o'clock వాజ్ లంచ్ టైం. సో ఫస్ట్ మేము అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. షీజ్ రాధా, అశ్విని, రాధిక, వీళ్ళందరూ నేను ఒక్కొక్కరిని చూపించేటప్పుడు నేమ్స్ చెప్తాను. సో మేము ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఒక గార్డెన్ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని అన్నీ షేర్ చేసుకున్నాము. కూర్చొని మాట్లాడుకున్నాము ఇట్లా మేము లైక్ లంచ్ బ్రేక్ టైంలో ఎట్లా చేస్తుండే, అండ్ టెస్ట్ టైంలో, ఎగ్జామ్స్ టైమ్స్లో ఎట్లా చేస్తుండే, అట్లా అవన్నీ షేర్ చేసుకున్నాము. లైక్ అన్ని టీచర్స్ అండ్ సర్స్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ సబ్జెక్ట్స్ గురించి మేము చేసే జోక్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాము. ఒక దగ్గర కూర్చుని అన్ని మెమరీస్ ఇట్లా రీకలెక్ట్ చేసుకున్నాము. అండ్ వి ఫెల్ట్ లిటిల్ సాడ్, లైక్ అందరు రాలేకపోయారు ఈ ప్లాన్కి. సో నో వరీస్, మేము ఎంతమంది వచ్చామో అంతమందితో చాలా హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా స్పెండ్ చేసాము. అండ్ స్కూల్ డేస్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా స్పెషల్ డేస్ అనొచ్చు. లైక్ యూ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్. సో హియర్ కమ్స్ ఇస్ లంచ్ టైమ్. సో అరౌండ్ 1:30కి అట్లా మేము లంచ్ ప్లేస్కి రీచ్ అయిపోయాము. సో లంచ్ వాజ్ ఓకే. నాకు అసలు రిసార్ట్ ప్లేస్ కానీ ఫుడ్ కానీ అదంతా ఏం రాలేదు మైండ్లో. జస్ట్ ఫ్రెండ్స్ని కలవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఇదంతా మైండ్లో ఉండిపోయింది. వేరేవి ఏం నాకు గుర్తు రాలేదు. సో ర్యాండమ్గా నేను ఇక్కడ జస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. అంటే ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉండే అక్కడ, వెజ్, నాన్ వెజ్. సో సండే ఉండే కాబట్టి మోస్ట్లీ అందరూ నాన్ వెజ్ ప్రిఫర్ చేసారు. సో మేము తినేసి ఇంకా మేము ఏం చేసామో చూపిస్తాను. స్టే ట్యూన్. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నామో చెప్తున్నాను. సో యాక్చువల్లీ ఫస్ట్ అయితే మేము లంచ్ అనుకున్నాము. లంచ్ అంటే ఈజీలీ 3 to 4 hours టైం స్పెండ్ చేస్తాము. అంటే లైక్ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ లంచ్ ఎంజాయ్ చేసి దెన్ బ్యాక్ టు హోమ్ అయిపోతాము. కానీ నాకు రిసార్ట్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే లైక్ గుడ్ టైం దొరుకుతుంది. యూ విల్ సిట్ టుగెదర్, ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ ఎంజాయ్ చేశాక మళ్ళీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు. అండ్ కొన్ని గేమ్స్ ఉంటాయి, వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ లైక్ చూసుకొని రిసార్ట్ అయితే బెస్ట్. అంటే లైక్ గుడ్ టైం ఉంటుంది స్పెండ్ చేయడానికి అని చెప్పి రిసార్ట్ ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము లాస్ట్ టైం 10 yearsకి మీట్ అయ్యాము మృగవాణి రిసార్ట్లో. ఇప్పుడు మేము ఇక్కడ సిద్దిపేట దగ్గర అలంకృత రిసార్ట్లో ప్లాన్ చేసుకున్నాము. సో ఇట్ వాజ్ రియలీ అ మెమరబుల్ డే. నా ఇయర్ ఇలా స్టార్ట్ అయింది. సో మేము లంచ్ చేశాక ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉండే, అందరూ వాటర్ యాక్టివిటీస్లో లైక్ ఎంటర్ అవ్వలేదు. కొంతమంది వెళ్ళి ఎంజాయ్ చేశారు. మిగతా వాళ్ళంతా మేము మళ్ళీ లైక్ ఇండోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్, గేమ్స్కి వెళ్ళాము ఆడుకోవడానికి. సో ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ షేర్ చేస్తున్నాను.
లిటరల్లీ అన్నీ మర్చిపోయి చిన్న పిల్లల్లాగా ఆడుకున్నాము. లైక్ వాటర్ యాక్టివిటీస్‌లో గానీ, ఇక్కడ ఔట్‌డోర్ యాక్టివిటీస్‌లో గానీ, లైక్ అసలు ఆ డే అసలు ఏం గుర్తు రాలేదు. జస్ట్ స్కూల్ డేస్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇట్లా ఫ్లాష్ అయ్యాయి అన్ని మెమరీస్. సో, ఇక్కడ మేము షటిల్ ఆడుకొని కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఆడుకున్నాము. లైక్ ఆహ్, వీడియో గేమ్స్ ఉండే ఇండోర్ గేమ్స్‌లో. సో, అవి ఆడుకున్నాము. క్యారమ్స్ ఆడాము. లైక్ లిటరల్లీ అనిపిచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇలా ఫ్రెండ్స్‌ని అందరిని కలవడము. జస్ట్ స్మాల్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకుంటే లైక్ రిసార్ట్ వెళ్ళడం బెస్ట్. మీకు లంచ్‌కెళ్ళే ప్రైస్ సిమిలర్ ఉంటది. రిసార్ట్‌కెళ్ళడం గూడా. అంటే ప్రైజెస్ సిమిలర్ ఉంటాయి. సో, యూ కెన్ ప్లాన్ నైస్‌లీ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ టైమ్. సో, ఆ టైమ్ స్పెండ్ చేయడం అదంతా చాలా అనిపిస్తది. అంటే లైక్ యూ క్యాన్ ఓన్లీ మేక్ మెమరీస్. మళ్ళీ ఆ టైమ్స్ రావు. సో, ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు స్పెండ్ ఇన్ రిసార్ట్. మన బిజీ స్కెడ్యూల్‌లో అంటే బిజీ లైఫ్‌లో ఒకరోజు టైం తీసుకొని ఇలా స్కూల్ మెంబర్స్‌ని కలవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. అసలు ఆఫ్టర్ చాలా ప్లాన్ ఫ్లాప్స్ ఈ ప్లాన్ అయ్యింది. అందులో కూడా సగం మంది రాలేకపోయారు. బట్ వి ఆర్ హ్యాపీ వి కుడ్ మేక్ ఇట్. అండ్ మేము కాసేపు అలా ఆడుకున్నాక దెన్ వి ఆర్ హెడింగ్ టు టీ అండ్ స్నాక్స్. ఈవినింగ్ ఆ ప్లేస్ చాలా అనిపించింది. గ్రీనరీ అండ్ సన్సెట్ మస్తు అనిపించింది. అంటే ఒకలాంటి గ్లో వస్తది కదా సన్సెట్ అయ్యాక. సో, రిసార్ట్ అంతా ఇలా అనిపించింది. ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా. అందరిని చూస్తుంటే వాళ్ళు అసలు గోల చేసి అన్నీ మాట్లాడుకొని కామెంట్స్ ఏస్తున్నారు. యాక్చువల్లీ మాకు ప్రాపర్‌గా రిసార్ట్ అంతా క్లియర్‌గా తెల్వది. మేము అక్కడ మ్యాప్స్ అవి ఇవి చూస్తుంటే నాకు ఇది అనిపించింది మెసేజ్. అండ్ మేమిక్కడ టీ స్నాక్స్‌కెళ్ళాము. అక్కడ టీ స్నాక్స్ తీసేసుకొని తిన్నాక మేమొక ప్లేస్‌లో రౌండ్‌గా కూర్చొని ట్రూత్ ఆర్ డేర్ ఆడాము. ఇట్ వాస్ రియల్లీ ఫన్నీ. అండ్ కొన్ని పిక్చర్స్ అయితే ఫుల్ పిచ్చిగా దిగాము. ఎన్ని పిక్చర్స్ అంటే అన్ని పిక్చర్స్ దిగాము. అది మెమరబుల్‌గా ఉండిపోవాలని చెప్పి. సో, యాహ్! నాకు రిసార్ట్ చాలా అనిపించింది. ఫ్రెండ్స్‌తో ఇంకా అనిపించింది. అసలు లిటరల్లీ టైం అసలు తెలియలేదు. ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో. లైక్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాం అన్నట్టు అనిపించింది. టైం ఇంత ఫాస్ట్ అయిపోయిందని. సో, ఇక్కడ మేము టీ అండ్ స్నాక్స్ ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేశాక మేము ఇంకొంచెం ముందుకొచ్చి అంత ఎక్స్‌ప్లోర్ చేసి మళ్ళీ ఫోటోస్ దిగి అన్నీ డిస్కస్ చేసుకున్నాము. లైక్ మేము బాగా ఆడుకున్నాం కాబట్టి చాలా టయర్డ్ అనిపించింది. సో, స్నాక్స్ చూడగానే మాకు ఫస్ట్ తినేసి టీ తాగేస్తే కొంచెం రిఫ్రెషింగ్‌గా అనిపిస్తదని చెప్పి ఫోకస్ అంతా స్నాక్స్ పైన పెట్టాము. అక్కడ సమోసాస్ అండ్ వెజ్ పఫ్స్ ఉండే. సమోసా యమ్మీ ఉండే వెజ్ పఫ్ కంటే. అండ్ టీ, కాఫీ కూడా ఉండే. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా ఫుడ్ కలెక్ట్ చేసుకుంటున్నారు. సో, అందరూ ఒకేసారి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. హీస్ రాము. 3 సమోసాస్ తీసుకున్నా అని చెప్పి డైలాగ్ ఏస్తున్నాడు. నేను వీడియోలు అవన్నీ పోస్ట్ చేయలేదని నేను మ్యూట్ చేసి నేను చెప్తున్నాను. లెఫ్ట్ సైడ్ అనూష అండ్ శ్వేత అన్ని మూవీస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అందరివి టయర్డ్ అండ్ డల్ ఫేసెస్ ఉండే అవుట్‌డోర్ గేమ్స్ తర్వాత. సో, మేము ఇక్కడ కూర్చొని మూవీస్ గురించి అండ్ అన్నీ డిస్కస్ చేసుకున్నాము. చేసుకున్నాక దెన్ వి హాడ్ స్నాక్స్, టీ, కాఫీ ఉండే. సో, టీ తీసుకున్నాను నేను వెళ్ళి. వి ఎంజాయ్డ్ టీ అండ్ స్నాక్స్ హియర్. लास्ट में आओ 6 बजे आओ 6:30 को आओ
సో, అలా ప్లేస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేశాక లాస్ట్‌కి ఇక్కడికొచ్చి అందరం కూర్చున్నాను. నా దగ్గర క్లిప్పింగ్స్ లేవు. సో, లాస్ట్ మూమెంట్ ఇక టయర్డ్ అయిపోయాము. కూర్చొని ఇంకా అన్నీ మాట్లాడుకొని లైక్ స్మాల్ గేమ్స్ ఆడుకొని కొన్ని వీడియోస్, ఫోటోస్ దిగేసి మేము బ్యాక్ టు హోమ్ అయిపోయాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నేను లాస్ట్‌లో కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోస్ షేర్ చేస్తున్నాను. Hope you like this video. Bye guys. Love you all.